తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 కథను లీక్ చేశాడా? వరుస హిట్లతో దూసుకువెళ్తున్న తను టాలీవుడ్ బాలీవుడ్ ఆఫర్స్ ని కాదన్నాడా? ఇలా లోకేష్ టాప్ హీరోలకి నో చెప్పడానికి కారణం ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. తమిళ హీరో కార్తీతో లోకేష్ కనగరాజ్ చేసిన మూవీ ఖైదీ. దానికి సీక్వెల్ రెడీ అయిందట. కథ కూడా ఇలా ఉండబోతుందో అనేది తేల్చేసినా కానీ లోకేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది క్లారిటీ లేదంటున్నారు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుని విక్రమ్ వసూళ్లతో పండుగ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ఆఫర్లని కాదని మరో 3-4 మూవీస్ మాత్రం లోకల్ గానే తీస్తానంటున్నాడు. కమల్ తో తీసిన విక్రమ్ మూవీ లోకేష్ ఇమేజ్ ని మరింత పెంచేసింది. దీంతో మరోసారి కమల్ హాసన్ విక్రమ్ 2 ఆఫర్ ఇవ్వడంతో లోకేష్ లాక్ అవ్వాల్సి వచ్చిందట. కానీ ఈ సినిమా కంటే ముందు మాత్రం పాత కాంబినేషన్ కే సై అంటున్నాడట. ముందుగా ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 తీసేందుకు ఫిక్స్ అయ్యాడంటున్నారు. వరుస బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుంటున్న లోకేష్ ఇప్పుడు కార్తీతో ఖైదీ 2 ప్లాన్ చేశాడు. 2019లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పిన లోకేష్ ఇప్పటికీ ఆ కథను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా రంగం సిద్ధం చేసి కథ ఎలా మొదలు కాబోతుందో చెప్పేశాడు. లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 కథని రివీల్ చేశాడు. హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలు కాబోతుందని, మళ్లీ పోలీసులకు ఆయన అవసరం రావడం, అందుకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలతో ఈ కథ తెరకెక్కుతుందని తేల్చేసి షాక్ ఇచ్చాడు లోకేష్. ఇలా ఖైదీ పార్ట్ 2 కథని ముందే లీక్ చేసి సినిమాపై అంచనాల్ని మరింత పెంచేశాడు డైరెక్టర్. అలా కార్తీతో సినిమా కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ విజయ్ తో మూవీ, ఆ తర్వాత కమల్ మూవీ, ఆ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్ అంటున్నాడట ఈ యంగ్ డైరెక్టర్.